ఈరోజు వీడియోలో జూనియర్ కెమిస్ట్రీ నుంచి ఆల్ చాప్టర్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. చూడండి, మీకు ప్రతి చాప్టర్ నుంచి ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, 8 మార్క్స్ ఏ చాప్టర్స్ ఇంపార్టెంట్, 4 మార్క్స్కి ఏ చాప్టర్స్ ఇంపార్టెంట్, ఎన్ని 4 మార్క్స్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని 8 మార్క్స్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి, ఈ యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి సార్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, మనం ఎన్ని క్వశ్చన్స్ మ్యాక్సిమం ప్రిపేర్ అవ్వాలి, అర్థం కదా. సో ఇప్పుడు ఎవరైతే సప్లై రాస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది, అదేవిధంగా జనరల్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో దీనివల్ల మీకు ఏ చాప్టర్ నుంచి ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి, 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అని ఒక పర్ఫెక్ట్ ఐడియా అనేది వస్తుంది కదా. సో దానికోసం ప్రతి చాప్టర్ నుంచి చాలా ఎక్కువ క్వశ్చన్స్ మీకు మీ యొక్క మెటీరియల్ ఉన్నాయి. సో బట్ అంత ఎక్కువ క్వశ్చన్స్ కాకుండా మ్యాక్సిమం మీకు ఏవైతే ప్రతిసారి మీకు ఏవైతే రిపీట్ అవుతున్నాయో క్వశ్చన్స్ రిపీటెడ్గా ప్రతి ఇయర్ ఏవైతే క్వశ్చన్స్ వస్తున్నాయో, సో అలాంటి కొన్ని క్వశ్చన్స్ని తీసుకొని మీకు ఇప్పుడు చెప్పబోతున్నాం. చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో సో ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ చూడండి, మనం ఈరోజు ఏం చెప్పుతున్నాం, జూనియర్ కెమిస్ట్రీ. సో ఇక్కడ మీరు ఫస్ట్ లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఇందులో ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి అటామిక్ స్ట్రక్చర్. సో ఈ చాప్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ తెలుసు. ఏంటి, ఒకటి బోర్స్ మోడల్, రెండోది ఏంటంటే క్వాంటమ్ నెంబర్స్ కదా. సో మ్యాక్సిమం ఈ రెండు ఇస్తాడు. ఒకవేళ ఇది ఇవ్వకపోతే థర్డ్ క్వశ్చన్ అర్థం కదా, డి బ్రోగ్లీ వేవ్, నెక్స్ట్ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. సో ఈ రెండు కూడా ఇంపార్టెంట్. మ్యాక్సిమం బోర్స్ మోడల్ ఇస్తాడు, అర్థం కదా. మ్యాక్సిమం ఈ రెండు క్వశ్చన్స్ వస్తాయి. ఒకవేళ ఇవి రాకపోతే ఈ రెండు క్వశ్చన్స్ నుంచి వస్తాయి, అర్థం కదా. సో ఈ చాప్టర్ మీకు కొంచెం ఎక్కువ కొంచెం ఉంటాయి, అవన్నీ చదవాల్సిన అవసరం లేదు, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా ఈ 3 క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ చాప్టర్, నెక్స్ట్ ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ చూడండి, పీరియాడిక్ టేబుల్. సో ఇక్కడ మీరు చూసుకునేసరికి 4th క్వశ్చన్ ఇంపార్టెంట్, 5th క్వశ్చన్ ఇంపార్టెంట్, 6th క్వశ్చన్. ఈ 3 క్వశ్చన్స్ అనేవి మ్యాక్సిమం ఈ 3 నుంచే వస్తాయి. అది 4, 5th, 6th అయితే ఎస్పీడిఎఫ్ అడుగుతాడు, అర్థమైందా. సో లేకపోతే ఈ యొక్క పీరియాడిక్ ప్రాపర్టీస్ అడుగుతాడు, ఈ రెండు లేకపోతే ఇవి అడుగుతాడు, అర్థమైంది కదా. సో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కెమికల్ బాండింగ్. ఈ చాప్టర్ నుంచి 3 క్వశ్చన్స్, మీ ప్రతి చాప్టర్ నుంచి 3 క్వశ్చన్స్ ఇస్తున్నాం, అర్థమైంది కదా. సో ఇందులో మ్యాక్సిమం ఎక్కువ సార్లు వచ్చే క్వశ్చన్ హైబ్రిడైజేషన్, నెక్స్ట్ వెస్పర్ థియరీ. ఈ రెండు ఒకవేళ ఒకపోతే ఈ క్వశ్చన్ ఇస్తాడు, అర్థమైంది కదా. సో జాగ్రత్తగా ప్రతి చాప్టర్ నుంచి తక్కువ క్వశ్చన్స్ ఇస్తాను, అందుకని మీకు ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కువ క్వశ్చన్స్ కూడా మీకు అవ్వలేదు, లిమిటెడ్ క్వశ్చన్స్ మాత్రం ఇచ్చాం. వీటిలో ఇంకా సార్ట్ చేయడానికి ప్రయత్నం చేయకండి, అర్థమైంది కదా. సో ఓకే, నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అర్థమైంది కదా. సో ఇది అంటే చాలామందికి కష్టంగా ఉంటుంది కాబట్టి సో దీనిలో కూడా కొన్ని చాలా తక్కువ మాత్రం క్వశ్చన్స్ తీసుకున్నాం. దీంట్లో కూడా ఒక 3 to 4 క్వశ్చన్స్ తీసుకున్నాం. ప్రతి చాప్టర్ నుంచి కూడా 3 to 4 క్వశ్చన్స్ సరిపోతాయి, అర్థం కదా. 1, 2, 3 ఒకవేళ వీలైతే చదవండి, చదవరు బట్ ఈ చదవకపోయినా 3 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చదువుకోండి, అర్థమైందా. సో ఈ చాప్టర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ మనం 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి కెమికల్ బాండింగ్, అర్థమైంది కదా. సో ఇందులో మనం ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఇవన్నీ రిపీట్ అయ్యి విన్నాను. నెక్స్ట్ హైడ్రోజన్ బాండ్, 6th క్వశ్చన్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో ఐడియల్ గ్యాస్ క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 8th క్వశ్చన్ ఇంపార్టెంట్, డాల్టన్స్ లా ఇంపార్టెంట్. నెక్స్ట్ 10th క్వశ్చన్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇది వచ్చే క్వశ్చన్, ఇది రిపీటెడ్ క్వశ్చన్. 11th క్వశ్చన్ ఇది కూడా ఇంపార్టెంట్, బాయిల్స్ లా, చార్లెస్ లా, అవగాడ్రోస్ లా. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అన్న, బాయిల్స్ లా, చార్లెస్ లా, అవగాడ్రోస్ లా. ఈ మధ్యలో గ్రామ్స్ లా ఉంది చూడండి, ఇది ఒకటి. ఇవి చదువుకోండి. ఇవి 2 మార్క్స్ కింద ఇవ్వచ్చు, 4 మార్క్స్ కింద కూడా ఇవ్వచ్చు, అర్థమైంది కదా. సో నెక్స్ట్ చాప్టర్లో ఇక్కడ వచ్చేసరికి మనకి 12th క్వశ్చన్ ఇంపార్టెంట్, 13th. ఇవి మీకు చూసుకునేసరికి మీకు 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ 8 మార్క్స్ కింద నేను సామ్స్ ఇస్తాను నేను, అర్థమైంది కదా. అంటే మీకు 8 మార్క్స్ క్వశ్చన్ ప్లస్ ఇది 2 క్వశ్చన్స్ ఇస్తాడు. ఆ 8 మార్క్స్ క్వశ్చన్స్కి 6 మార్క్స్ వస్తాయి, ఇది 2 మార్క్స్ క్వశ్చన్ కింద వస్తుంది, అర్థమైంది కదా. కాబట్టి ఇలాంటి 4 మార్క్స్ సామ్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ డిఫైన్ మొలారిటీ ఈ రెండు ఇంపార్టెంట్. దీంతో పాటు ఒక నార్మాలిటీ ఒకటి ఉంది,
ఈ 3 క్వశ్చన్స్ ఇంపార్టెంట్, ఇవి కూడా చాలా ప్రయత్నం చేయండి. నెక్స్ట్ థర్మోడైనమిక్స్, ఇందులో మనకు 17th ఇంపార్టెంట్, 19th ఇవి చేయండి సరిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ ఇక మనం చూసినట్లయితే 20, 22nd, 23rd, 24th ఇవి రిపీటెడ్ క్వశ్చన్స్. అర్థమైంది కదా. సో ఇప్పుడు ఏవైతే టిక్ పెడుతున్నామో ఇవి చాలా టైం మనకి రిపీటెడ్ అయ్యాయి అనమాట. నెక్స్ట్ చాప్టర్ 30, 31, 32. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే 34 చూడండి, ఇక్కడ 34 సరిపోతుంది, 35 అవసరం లేదు. నెక్స్ట్ థర్డ్ గ్రూప్, ఇందులో మీరు 36, 38 సరిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ 39, 40 ఈ రెండు చదవాలి. నెక్స్ట్ 41 ఇంపార్టెంట్, 42 మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమైంది కదా. ఓజోన్ లేయర్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఓకే 43. నెక్స్ట్ 44, 46 సో ఇవి చేసి సరిపోతుంది. వీటితో పాటు 48 అండ్ అదేవిధంగా 49. నెక్స్ట్ 4 మార్క్స్ అయిపోయాయి, 8 మార్క్స్ అయిపోయాయి. నెక్స్ట్ వన్స్ అయిపోయేది ఏంటి, 2 మార్క్స్. సో 2 మార్క్స్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. సో ఇందులో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2 మార్క్స్ బాగా మీకు ఎప్పుడైతే చాలాసార్లు రిపీటెడ్ అవుతున్నాయి, రిపీటెడ్ అయిన క్వశ్చన్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. చూడండి, బాయిల్స్ లా, చార్లెస్ లా, ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అన్న. అర్థమైంది కదా. నెక్స్ట్ 5th, 6th ఇందులో మీరు ఇంకా సార్ట్ చేయని ప్రయత్నం చేయండి. ఆల్రెడీ సార్ట్ చేసే మీకు ఇచ్చాం కాబట్టి దీంట్లో ఇంకా మీరు క్వశ్చన్స్ సార్ట్ చేసి చదివితే మార్క్స్ అన్ని కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. అర్థమైంది కదా. సో ఏం సార్ట్ చేయకుండా ఇప్పుడు ఏవైతే మీకు క్వశ్చన్స్ చెప్తున్నామో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలా మీరు చదివితే సరిపోతుంది, మంచి మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏవైతే మార్క్ చేస్తున్నానో అవి నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చాయి, రిపీటెడ్ క్వశ్చన్స్ అని అర్థం. అర్థమైంది కదా. ఓకే నెక్స్ట్ 22nd, నెక్స్ట్ థర్మోడైనమిక్స్ ఇందులో కూడా ఇంపార్టెంట్, అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ. అర్థమైంది కదా. చూడండి, ఎక్కువ క్వశ్చన్స్లో ఉన్నాయి కదా, అయినా తప్పదు, మంచి మార్క్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా చదవాలి. అర్థమైంది కదా. నెక్స్ట్ 31st, 32nd, 34th, 37th, 38 ఇవి రిపీటెడ్. నెక్స్ట్ ఇందులో మీరు 39, 41. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 2A గ్రూప్లో 45th క్వశ్చన్ ఇంపార్టెంట్, 47th, అదేవిధంగా 50, 51st, నెక్స్ట్ 52nd, ఇక్కడ చూసినట్లు 56th. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే 58th క్వశ్చన్ ఇంపార్టెంట్, నెక్స్ట్ 59th, నెక్స్ట్ 61, నెక్స్ట్ 66, 67 ఇంపార్టెంట్. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే 68, నెక్స్ట్ 70, 72, 73rd. నెక్స్ట్ ఇంపార్టెంట్ కొంచెం చూడండి, 74, 76, 77 ఇవన్నీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్. వీటిలో 2 క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్. అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 78th క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 81, 84 ఇవి రిపీటెడ్ క్వశ్చన్స్ నాన్న. నెక్స్ట్ 85, 88 ఇవన్నీ ఇంపార్టెంట్ బట్ ఇవి రిపీటెడ్ క్వశ్చన్స్. అర్థమైందా. నెక్స్ట్ పీరియాడిక్ 90, 94, 97 అండ్ 100. 2 మార్క్స్ కొంచెం ఎక్కువే ఉంటాయి బట్ మీకు మంచి స్కోర్ రావాలనుకుంటే ఇవి ప్రాక్టీస్ అవ్వక తప్పదు. అర్థమైంది కదా. 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటాయి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేనైతే టిక్ పెడుతున్నానో ఇవన్నీ మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్స్ అన్న. అర్థమైంది కదా. సో ఇవి కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అర్థమైంది కదా. సో ఇలా ఇవి ఎక్కడ మిస్ చేయకుండా పర్ఫెక్ట్గా చదువుకుంటే మంచి మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా. మంచి మార్క్స్తో ఖచ్చితంగా మంచి మార్క్స్తో పాస్ అవ్వచ్చు. అర్థమైంది కదా. సో ఇది ఈరోజు ఒక వీడియో. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అర్థమైంది కదా. సో మీలో ఇంకా చాలామంది ఉంటారు. సో మీరు షేర్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల అలాంటి మరికొంతమందికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. అర్థమైంది కదా. సో అదేవిధంగా మీకు ఇంకేమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే కెమిస్ట్రీ చెప్పుకున్నాం కదా, ఒకవేళ ఫిజిక్స్ కావాలన్నా, మ్యాథ్స్ కావాలనుకున్నా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఖచ్చితంగా మీ కామెంట్స్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది.
అర్థమైంది కదా. సో అదేవిధంగా మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి అర్థమైంది కదా. సో అదేవిధంగా ఫస్ట్ ఇయర్, నాట్ ఓన్లీ ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్కి సంబంధించి మెటీరియల్స్ మీకు కావాలనుకుంటే ఆల్ సబ్జెక్ట్స్ యొక్క మెటీరియల్స్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. ఆల్ సబ్జెక్ట్ అంటే అంత అవసరం లేదు, అర్థమైంది కదా. సో ఆల్ సబ్జెక్ట్స్ అన్నామంటే ఎంతో అమౌంట్ పెడతారు అనుకోవాల్సిన అవసరం లేదు, ఫ్రీ. మీరు ఎటువంటి అమౌంట్ పే చేయకుండా మీకు మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం, అర్థమైంది కదా. సో దీని గురించి తెలిసింది ఏంటంటే ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అర్థమైంది కదా. సో లింక్ యూస్ చేసి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. మనం ఏదైతే క్లాస్ చెప్పుకున్నామో ఈ క్లాస్ PDF మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. సో టెలిగ్రామ్ ఛానల్ చూడండి, టెలిగ్రామ్ ఛానల్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇది లోగో. ఇక్కడ మీరు ఫైల్స్లో చూసుకున్నట్లయితే ప్రతి చాప్టర్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటి యొక్క మోడల్ పేపర్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి, అర్థమైంది కదా. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ ప్రతి సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటి యొక్క మోడల్ పేపర్స్ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో చెక్ చేయండి, అర్థమైంది కదా. సో అదేవిధంగా మీకు మెటీరియల్స్ కావాలనుకుంటే, ఆ సబ్జెక్ట్ యొక్క మెటీరియల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, అర్థమైంది కదా. సో అక్కడి నుంచి మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అర్థమైంది కదా. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే, ఈ వీడియో వల్ల అంత నాలెడ్జ్ గెయిన్ చేసానని మీకు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.